నమస్కారం. ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలామందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలియచేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? చిన్న కథ, పాత రోజుల్లో కథ చెప్పుకుందాం, రాజుల కాలం. తప్పకుండా. సో ఒక రాజ్యంలో రాజుగారికి ఆయన డిఫరెంట్, అంటే రాజులు వాళ్ళు ఎలా ఉంటాయో తెలియదు, వాళ్ళ మూడ్స్ ఎలా ఉంటాయో తెలియదు. ఒక్కొక్కడు అద్భుతంగా చేస్తాడు, ఒక్కొక్కడేమో తిక్కతో చేస్తుంటాడు, ఒక్కొక్కటి శాడిజంగా చేస్తుంటాడు. వాళ్ళని ఎవరు అడ్డు కట్టేవాళ్ళు కానీ వాళ్ళు ఎదిరించే వాళ్ళు కానీ ఉంటారు కదా, రాజులు కదా. ఎదిరిస్తే తల తీస్తారు, ఏముంది సరే వాళ్ళు ఏమైనా చేయగలరు అడిగేవాళ్ళు ఎవరున్నారు. ఒక రాజుగారికి ఇలాంటి తల తెక్క రాజుగారు ఒక ఆయన అనుకున్నాడు, రాజ్యమంతా యూత్తో నిండిపోవాలి. ఈ ఆలోచన మంచిదే, యువకులు ఉండాలి, వృద్ధులు ఉండొద్దు. వృద్ధులందరినీ తీసుకెళ్ళి మీరు అరణ్యంలో విడిచిపెట్టరండి. పెద్దవాళ్ళు ఎవరు, మీ పేరెంట్స్ ఎవరు మీతో ఉండొద్దు. ఉంటే మీ ఆలోచనలు చెడగొడతారు, మిమ్మల్ని పని చేయనివ్వరు. కాబట్టి వృద్ధులకి ఈ రాజ్యంలో ప్రవేశం లేదు, అది స్థానం లేదు. వీళ్ళని దూరంగా మీరు మీ ఇంటి దగ్గర ఉంటే ఎవరైనా కానీ ఇంటిలో ఉంచితే వాళ్ళకి శిక్ష. ఖచ్చితంగా ఎవరు వాళ్ళ పేరెంట్స్ని ఉంచడానికి వీలు లేదు, మీరు అడవిలో విడిచిపెట్టి రావాలి. మృగాలు తిరిగే దగ్గర విడిచిపెట్టేయాలి. అంటే మళ్ళీ వాళ్ళు అక్కడ బతకొద్దు. క్రూర మృగాలు తిరిగే దగ్గర వీళ్ళని వదిలేయమని చెప్పేసి శాసనం చేస్తాడు. ఇక ఏం చేస్తారు రాజు, ఇప్పుడు వీళ్ళని బతకనే ఒకటి తేడా వస్తే అందులో భార్యాభర్తలు ఇద్దరులో ఒకళ్ళు ఏదో రకంగా ఆలోచన చేస్తుంటారు, వాళ్ళు లేకుంటే బాగుంటుందని. ఇద్దరులో ఎవరికో ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం సమాజంలో, చూస్తున్నాం. సరే అందరూ సిద్ధపడిపోయారు. తీసుకెళ్ళి కీకరారణ్యం, జంతువులు, క్రూర జంతువులు ఉండే దగ్గర తీసుకెళ్ళి పేరెంట్స్ని నిర్దాక్షిణ్యంగా అక్కడ పెట్టేసి వస్తున్నారు. సరే ఒక వ్యక్తికి అనిపించింది, మా నాన్న ఒక్కడే ఉన్నాడు, అమ్మ లేదు, నాన్నని తీసుకెళ్ళి క్రూర మృగాలకి ఎట్లా వేసేస్తాను, నన్ను గుండెల మీద వేసి పెంచుకున్నాడు నాన్న, నాకు ఏ కష్టం రానివ్వలేదు. అలాంటి నాన్న ఇవాళ వయసు మీరిందని చెప్పి నేను అడవిలో ఎట్లా పడి క్రూర మృగాల ముందు ఎట్లా పెట్టి వస్తాను అని చెప్పి, నాన్న ఏదైతే అది అయింది, ఏదైతే మీరు ఇంట్లో తిరగండి, ఎవరైనా వచ్చినప్పుడు సాయంత్రం కూడా మామూలుగా కనిపించకుండా పైన అటక మీద మీరు ఉండండి, దానికి ఒక డోర్ అది పెడతాను, ఎవరు లేరు అనుకునేటప్పుడు మాత్రం జనసంచారం లేనప్పుడు మాత్రం మీరు వద్దురు, కానీ మీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను, నేను మాత్రం మిమ్మల్ని పంపిస్తాను. సరే ఇలా జరుగుతుండగా ఒకరోజు పక్క రాజ్యం నుంచి ఒక పండితుడు వచ్చి, మీ రాజ్యంలో తెలివైన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇది చేసి పెడితే నేను ఓటమిని అంగీకరించి, ఏం కావాలి అంటే చెప్తాడు. ఈ కుండలో గుమ్మడికాయ ఉంది, ఇలా ఎవరైనా ఇవ్వగలిగితే నాకు, దీంట్లో కుండలో పెట్టిస్తే నేను ఓడిపోయినట్టు. కుండలో గుమ్మడికాయ, లోపల గుమ్మడికాయ ఉంది, కుండలో పెట్టిస్తే నేను ఓడిపోయినట్టే, నేను వెళ్ళిపోతాను, లేకపోతే మీ ఓటమిని అంగీకరించాలి. రాజుకి అర్థం కాదు, ఇదేంటి ఈ సమస్య ఏమిటి, ఇది ఎట్లా దూరుద్ది లోపలికి, గుమ్మడికాయ అంటే పెద్దగా ఉంటుంది, కుండకు మూతి చిన్నగా ఎట్లా దూరుద్ది, ఏంది అసలు ఏం అర్థం కాదు. అప్పుడు మంత్రిని అడుగుతాడు, ఏం చేయాలి మంత్రి అంటే, ఏం అర్థం కావట్లేదు నాకు కూడా, ఎట్లా దీన్ని ఎలా సాల్వ్ చేయాలో అర్థం కావట్లేదు, రాజ్యంలో ప్రకటిద్దాం, ఎవరికైనా దీనికి ఆలోచన వస్తే చెప్తాం అంటే మొత్తం రాజ్యంలో చాటింపు వేస్తారు. చాటింపు వేస్తే ఆ యువకుడు వస్తాడు, ఎవరైతే తండ్రిని దాచాడో ఆ యువకుడు వచ్చి చెప్తాడు. అంటే తండ్రి అతను పిలిచి చెప్తాడు, నాన్న ఇలా వచ్చింది ఏంటని తండ్రిని అడిగితే తండ్రి చెప్తాడు, నేను చెప్తాను నీకు, నువ్వు వెళ్ళి చెప్పిరా, నాకు కొంత సమయం కావాలని చెప్పు, నేను అది నీకు చేసిస్తాను. అంటే తండ్రి మాట తీసుకొని అక్కడికి వెళ్తాడు ఆ యువకుడు. వెళ్ళి, నాకు ఇంత సమయం కావాలి, కొంత సమయం, మీరు అడిగింది నేను చేస్తాను, తీసుకొస్తాను, కుండలో పెట్టి తీసుకొస్తాను గుమ్మడికాయని. సరే ఎవరికి అర్థం కాదు ఎలా తీసుకొస్తాడని. సరే అతను అడిగిన టైం పంపిస్తాను. తర్వాత ఈ గుమ్మడి పిందె ఉంటుంది కదా, ఈ పిందెని కుండలో పెట్టి, మామూలుగా అది జనరల్గా చేస్తుంటారు, దాంట్లో పెరుగుతుంది, దాంట్లో పెద్దగా అవుతుంటుంది, దాంట్లో పెరుగుతుంది. పిందెగా ఉన్నప్పుడు లోపలికి పంపిస్తే అది వాళ్ళు కోరిన సమయానికి ఇది కుండలో అడ్జస్ట్ అయింది, అది పెరుగుతూ వచ్చింది, దాని నిండుగా అయింది. అప్పుడు తీసుకొని వెళ్తే షహబాష్ అని చెప్పి ఆశ్చర్యపడినారు అందరూ.
అక్కడ రాజ్యంలో ఉన్నవాళ్ళు, అక్కడ రాజ్య సముదాయంలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు, అతను కూడా తర్వాత మంత్రి ఆశ్చర్యపోయాడు, రాజు అందరూ ఆశ్చర్యపోయాడు. అప్పుడు మరి ఎవరికి రాని ఆలోచన ఇంత ఇలా గొప్ప ఆలోచన వచ్చింది? నీకు ఎలా వచ్చిందా అని అడిగాడు. అప్పుడు మంత్రి చెప్తాడు, మహారాజా వీళ్ళ ఇంట్లో అందరినీ పంపించేసాను అన్నాడు కదా, అందరూ పంపించారన్నాడు కదా, ఇతను ఖచ్చితంగా ఇతని ఇంట్లో పేరెంట్స్ ఉండి ఉండాలి. అది తండ్రి తెల్ల నాకు తెలియదు, ఖచ్చితంగా ఒకళ్ళు ఉండాలి అంటే అప్పుడు గట్టిగా రాజు అడుగుతాడు. అంటే అప్పుడు చెప్పి తీసుకొస్తాడు, మా నాన్న ఉన్నాడు, మా నాన్న సలహా ఇది. అప్పుడు మంత్రి చెప్తాడు, మహారాజా నేను మీకు చెప్పలేకపోయాను, పెద్దవాళ్ళ ఆలోచనలు ఎప్పుడు అవి చాలా గొప్పగా ఉంటాయి, వాళ్ళు వయసు అయిపోయిందని తీసి పక్కన పెట్టేయకూడదు. ఇప్పుడు వాళ్ళ అనుభవం ఇలాంటి వాటిల్లో ఉపయోగపడుతుంది, వాళ్ళ నిత్య జీవితంలో వాళ్ళ పిల్లలకి వాళ్ళ సలహాలు చాలా బాగా ఉపయోగపడతాయి, వాళ్ళ వయసు అయిపోయిందని పక్కన పెట్టేయడం కరెక్ట్ కాదు మహారాజా అని మంత్రి ఈ సంఘటనని ఉద్దేశించి ఆ ఎగ్జాంపుల్ తీసుకొని ఇలా క్లిష్ట సమయంలో పెద్దవాళ్ళ అవసరం ఉంటుంది, ఏ సమస్యనైనా వాళ్ళు సింపుల్గా సాల్వ్ చేస్తారు అని రాజుకి ఉదాహరణతో చూపించేసరికి ఇంకెప్పుడు అలా చెయ్యొద్దు, ఎవరన్నా ఉంటే తీసుకొచ్చేసేయండి, ఇక నుంచి ఎవరు పంపించొద్దు అని చెప్తారు, పెద్దవాళ్ళ అవసరం గుర్తించి. సో ఇవాళ ఈ నేటి సమాజంలో కూడా గుర్తించే స్థితి ఉందంటారా అసలు? నిజంగా, ఎందుకంటే ఈ ఇన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. సంజయ్ భార్గవ్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి సంజయ్ భార్గవ్ గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. చెప్పండి అమ్మా. అమ్మా ఓం నమ శివాయ. థ్యాంక్ యూ సార్. బాబు 18 తారీఖు 8వ నెల. ఎంతమ్మా డేట్ ఎంతమ్మా? 18వ తారీఖు. 18 తారీఖు 9వ నెల. 8వ నెల సార్. ఆగస్ట్ 2008. 2008. అవును సార్. అన్ని 8లే. అవును సార్. అమ్మా సోమవారం పుట్టినట్టు తెలుసా అమ్మా? మండే. అవును సార్. సోమవారం. ఎవరిది ఇది? మా కొడుకుది సార్. అలాగే ఇది ఏకాదశి కూడా, బహుళ ఏకాదశి, కృష్ణపక్ష ఏకాదశి. ఇది కర్కాటక రాశి. ఓకే సార్. అమ్మా అబ్బాయి ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఇప్పుడు చదువుతున్నాడు సార్. అయిపోయి ఉండాలి అంటే ఇప్పుడు బీటెక్ వచ్చాడమ్మా? అవును సార్. చదువుకుంటూ ఉంటాడు. బీటెక్ అదే బీటెక్ ఇంజనీరింగ్ వచ్చి ఉంటాడు, అది ఫస్ట్ ఇయర్. అవును సార్, ఫస్ట్ ఇయర్ సార్. ఎలా ఉన్నాయమ్మా స్టడీస్? ఎందుకంటే ఆగస్టు 2008 కదా ఫస్ట్ ఇయర్, అది ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ అయిపోతుంది. ఎలా ఉన్నాయమ్మా స్టడీస్? మంచిగా ఉన్నారు సార్. వెరీ నైస్, వెరీ నైస్. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి అమ్మా. ఈ అబ్బాయి జాతకానికి త్రయోదశి అండ్ ద్వాదశి. త్రయోదశి అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. అది కుదరకపోతే ద్వాదశి, దాని తర్వాతది 12 ముఖాలు. ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి, మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము, తను చేస్తున్న పనికి ఒక దైవికమైన సంపద తోడైతే ఆ వచ్చే ఫలితాలు మెరుగైనవై ఉంటాయి. వ్యతిరేక శక్తులు వీళ్ళ మీదకి దాడి చేయకుండా ఇది కాపాడుతూ ఉంటుంది. ఎలాంటి నియమాలు లేవు, ఎప్పుడూ వేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ అమ్మా. అలాగే మరో కాలర్ ఉన్నారు జనగాం నుంచి, అంజయ్య గారు. నమస్కారం అండి అంజయ్య గారు, మాట్లాడండి గురువు గారితో. అంజయ్య గారు ఓం నమ శివ. ఎట్లున్నారండి అంజయ్ గారు? టీవీ చూడకుండా డైరెక్ట్ గా మాట్లాడండి. చెప్పండి చెప్పండి. బాగానే ఉన్నా సార్. మా అబ్బాయి గురించి అడగాలని ఉంది సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి సార్. మా అబ్బాయి గురించి అడగాలని ఉంది సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 94 నవంబర్ 20. 94 నవంబర్ 20. అవును సార్. ఎంతమంది పిల్లలు మీకు అంజయ్ గారు? ఒక కొడుకు ఒక పాప సార్. ఈ కొడుకు ఆదివారం పుట్టినట్టు తెలుసా మీకు? తెలియదు సార్. తిను పుట్టింది ఆదివారం. అమ్మాయిదట. అమ్మాయిదా? ఆదివారం. అబ్బాయి. ఓకే. ఇది ఆదివారం మీ కొడుకు పుట్టినది. అవును సార్. తెలుసా? ఇది పాడ్యమి, కృష్ణపక్షము, బహుళ పాడ్యమి, పున్నమి తర్వాత రోజు. ఇది వృషభ రాశి. ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడండి అంజయ్ గారు? ఏం చేస్తున్నారు తను?
అంజయ్ గారు. బ్యాంక్ మేనేజర్గా చేస్తున్నాడు సార్. సంబంధాల కోసం కలుస్తలేవు, మరి వచ్చినట్టు అనిపిస్తుంది, ఇసుకపోతలేదు సార్. ఏమిటి ఇంకా మ్యారేజ్ కాల. ఒక రుద్రాక్ష చెప్తాను, వేయండి వీలైతే. ఒక చిన్న కాంబినేషన్లో చెప్తాను. ఒక 6 ముఖాలు, 11 ముఖాలు, ఏకముఖి. ఇది దోష నివారణకి, వివాహానికి ఆటంకాలు తొలగడానికి, జీవితంలో స్థిరపడడానికి. కుదిరితే ఈ 3 వేయండి, లేదా ఏదైనా ఒక్కటి వేయండి. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఆన్లైన్లో తెప్పించడమో లేకపోతే యాత్రా స్థలాల్లో కొనడమో ఇది కన్జ్యూమర్ ప్రోడక్ట్ కాదు, ఒక దైవికమైన సంపద. ఎక్కడా ఛాన్స్ తీసుకోవద్దు. ఒక్కటైనా మంచిదేస్తే అది జీవితాంతం, నిత్యం, ప్రతి నిమిషం మనకు ఉపయోగపడుతుంది. ఆల్ ది బెస్ట్. మరో కాలర్ వాణి గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. వాణి గారు నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో గురువు గారితో చెప్పండి. అమ్మా ఓం నమ శివాయ. నమస్కారం గురూజీ. ఏమిటమ్మా? గురించి తెలుసుకోవడానికి సార్. హలో. మా బాబు గురించి సార్. బాబు పుట్టింది 3/5/2010 సార్. ఇప్పుడు ఇంటర్మీడియట్ అమ్మా. అవును సార్. ఎలా ఉన్నాయి స్టడీస్? మంచిగా ఉన్నారు సార్. ఓ మంచి రుద్రాక్ష చెప్తాను, వీలైతే వెయ్యండి. అష్టముఖి, 8 ముఖాలు. ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము. ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. ఇది ఒకటి వేసి చూడండి. ఒక మామూలు రుద్రాక్షే, బట్ ఇది వచ్చిన తర్వాత ఎన్ని ఫలితాలు చూస్తారో మీరే చూస్తారు. శుభం. నవీన్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. నవీన్ గారు మాట్లాడండి. నవీన్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. నమస్కారం మేడం. నా గురించే మేడం. నవీన్ గారు సార్ ఎలా ఉన్నారు? నమస్కారం సార్. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? బాగానే ఉన్నా సార్. అంత నీరసంగా చెప్తారేమండి? ఆయన ఎట్లా మాట్లాడుతున్నారు, మాట్లాడుతుంటేనే జోష్ వచ్చేస్తుంది. చెప్పండి, అంత నీరసంగా ఉన్నారేమిటి? సార్ ఫోన్ కలుతో కలవాలి టెన్షన్ లా. ఆ? ఫోన్ కలుతో కలవాలని. ఫోన్ సరే కలిసింది కదా, ఇప్పుడు మామూలుగా మాట్లాడండి. సంతోషం సార్, సంతోషం. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 29/05/1976 సార్. 1976. ఏం చేస్తున్నారు నవీన్ గారు? నాది కిరాణం షాప్ సార్. చిన్న కిరాణం షాప్. మీరు డల్గా ఉన్నారు. మీ పేరెంట్స్ చాలా యాక్టివ్ అనుకుంటాను. ఆ రోజుల్లో ఆయనకి నవీన్ అని పేరు పెట్టారు. 76 లో పుట్టారు. 50 క్రాస్ అయింది. 51వ సంవత్సరం. 51 సంవత్సరాల క్రితం నవీన్ అని పేరు పెట్టిన మీ పేరెంట్స్ యువకులు సార్. వాళ్ళు పక్కపట్టి గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు ఆ పేరు సెలెక్ట్ చేసి పెట్టారు. శనివారం పుట్టినట్టు తెలుసా మీరు? సాటర్డే సార్ గదే సార్. శనివారం అష్టమేమో ఏమో అది అబ్బాయిలు అష్టమి అంతా కష్టంగా. అష్టమి కాదండి, అమావాస్య అండి. శనివారం మీరు పుట్టింది అమావాస్య. అమావాస్య నిండు అమావాస్య శనివారము. ఇది వృషభ రాశి, నక్షత్రం కృత్తిక, 4వ పాదం. రైట్. ఎలా ఉందండి మీ బిజినెస్? బిజినెస్ నార్మల్ గానే ఉంది సార్. కష్టం చేసినంతనే ఫలితం. ముందు మీరు హుషారుగా ఉండండి, మీ బిజినెస్ హుషారుగా ఉంటుంది. అన్ని ఇప్పుడు మనం మంచిగా ఉండాలి అంటే మనం బిజినెస్ మంచిగా ఉంటాం. మన ఇన్కమ్ సోర్స్ ఎక్కడ మనం చేస్తున్న బిజినెస్ కానీ వర్క్ కానీ, అక్కడ మీ దృష్టి అంతా దాని మీద పెట్టండి. అది పెంచడానికి, అది ఇంకా మంచిగా చేయడానికి ఏం అవకాశాలు ఉన్నాయో అది చూడండి. ప్రతి దాంట్లో నిరుత్సాహం కానీ వ్యాపారం తగ్గిందని ఆలోచించి కూర్చుంటే పనులు జరగవు. పెంచడానికి ఏమాత్రం అవకాశం ఉన్నా వదలొద్దు. ఇప్పుడు భగవంతుడు ఎవరికి, మనం చాలాసార్లు చెప్పుకున్నాం, భగవంతుడు ఎవరికి శాపాలు ఇవ్వడు, వరాలు ఇవ్వడు, అవకాశాలు ఇస్తాడు. నిజంగా భగవంతుడు ప్రత్యక్షమయ్యి మనకి అవకాశం ఇవ్వాలి అంటే, మన పైకి తీసుకురావాలి అంటే ఏం చేస్తాడు? నాకు కిరీటం కావాలి అంటే కిరీటం ఇవ్వడు, యుద్ధాన్ని ఇస్తాడు. యుద్ధం చేయిస్తేనే కిరీటం వస్తుంది. యుద్ధం గెలిస్తేనే కిరీటం వస్తుంది. సో కిరీటం భగవంతుడు ఎప్పుడు ఇవ్వడు. సో వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు వేసుకోవడానికి ఒక 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి ఇది విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ, మూడిట్లో ఏదన్నా ఒకటి కానీ. ఇప్పుడు నవీన్ గారు పేరెంట్స్ గురించి మాట్లాడుకున్నాం, ఇందాక కూడా పేరెంట్స్ గురించి మాట్లాడుతూ మధ్యలో ఆపాం. సో ఇవాళ గుర్తిస్తున్నారా అన్న ప్రశ్నకి సమాధానం, ఇవాళ గుర్తిస్తే ఇన్ని వృద్ధాశ్రమాలు ఎందుకుంటాయి, గుర్తిస్తే ఇన్ని వృద్ధాశ్రమాలు ఎందుకున్నాయి.
వాళ్ళని పేరెంట్స్ని ఎవరన్నా తక్కువగా చేస్తే వాళ్ళు అవహేళన పడతారు తప్ప వాళ్ళ గొప్పతనం ఎప్పుడు, వాళ్ళ అనుభవం, వాళ్ళ ఇది ఎప్పుడు అలాగే ఉంటుంది. కానీ చాలా దారుణమైన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. దాని గురించి మాట్లాడదాం. చిన్న కథ చెప్తాను ఇక్కడ కూడా. భార్యాభర్తలు ఇద్దరు, పెద్ద ఆయనకి 90 ఏళ్ళు, వాళ్ళ వైఫ్కి 85 ఏళ్ళు. సరే వీళ్ళిద్దరు మామూలుగా రాత్రిపూట చూసి లైట్ వెలుగుతోంది, లైట్ తీయలేదా నువ్వు అని భర్తను అడిగింది. కింద వసారం లైట్ వెలుగుతోంది చూసుకోలేదా అని అడిగితే, వెళ్ళి తీస్తానులే కంగారు ఏముందని చెప్పి నిదానంగా అక్కడికి వెళ్ళి చూస్తే, లైట్ తీయడానికి చూస్తే అక్కడ మనుషులు తచ్చాడుతున్నారు. ఏంటని జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళ చేతిలో ఈ కర్రలు ఇంకేవో ఆయుధాలు లాంటివి ఉన్నాయి, వీళ్ళు దొంగలని అర్థమవుతుంది. 5గురు ఉన్నారు. ఇమీడియట్గా అప్పుడు ఏం చేశాడంటే చేతిలో ఫోన్తో పోలీస్కి 100కి ఫోన్ చేశారు. పోలీసు వాళ్ళు ఏం చేశారంటే స్టేషన్కి కనెక్ట్ చేశారు. చేసి ఇక్కడ దొంగలు ఉన్నారు 5గురు అంటే, ఇది చిన్న స్టేషను, ఇక్కడ అంత స్టాఫ్ లేరు, కాసేపు వెయిట్ చేయండి, ఎవరైనా వస్తే పంపిస్తాం, లేకపోతే మేమేం చేయలేం, ఇక్కడ స్టాఫ్ లేరు, కాసేపు వెయిట్ చేయండి, ఉంటే పంపిస్తాం. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత ఈయన మళ్ళీ ఫోన్ చేశాడు. మళ్ళీ ఫోన్ చేసి ఏమైంది పరిస్థితి అంటే, ఇంకా ఎవరు రాలేదండి, కంగారు పడద్దు, వస్తే పంపిస్తామంటే, అప్పుడు అవసరం లేదులేండి, మీరు పంపించాల్సిన అవసరం లేదు, నా దగ్గర తుపాకీ ఉంది, 5గురిని కాల్ చేశాను, చచ్చిపోయారు వాళ్ళు అని చెప్పేసి అనగానే ఆ ఫోన్ ఇలా పెట్టారు లేదో, మొత్తం అంబులెన్స్లు, 4-5 జీపులు, మొత్తం పోలీసు వాళ్ళు వీళ్ళు మొత్తం అంతా బెటాలియన్ అక్కడ నిమిషాల్లో అక్కడ చేరిపోయితే ఈయన కామ్గా భార్యాభర్త ఇద్దరు లోపలికి వచ్చినారు. ఎక్కడ బాడీస్ ఎక్కడ, అది ఎక్కడ, ఇది ఎక్కడ అంటే, ఏం బాడీస్ అండి, ఇలాగా నువ్వు కాల్ చేసావన్నావు కదా, వాళ్ళు ఎక్కడున్నారు, నేను కాల్ చేసినప్పుడు వాళ్ళు పారైపోయారు, వాళ్ళు ఎందుకు ఉంటారు ఇక్కడ, మిమ్మల్ని అడిగితేనేమో స్టాఫ్ లేరన్నారు, తర్వాత అరగంట తర్వాత గంట తర్వాత మీరు తీరిగ్గా వస్తే వాళ్ళు అక్కడే కూర్చొని మమ్మల్ని పట్టుకోండి అని కూర్చుంటారా, ఇప్పుడు టైం లేదు, మనుషులు లేరు, టీం లేదు అన్నారు, స్టాఫ్ లేదు, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది. సో ఎప్పుడు సీనియర్ సిటిజన్స్తో జోకులు వేయద్దు, మేము ఒంటరిగా ఇక్కడ ఉన్నామని చెప్పేసి మీ సహాయం కోరితే మీరు మా మీద జోకులు వేస్తే ఎట్లాగా. సో వాళ్ళకి ఏ సమయంలో ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందా మీకు స్టాఫ్, కాబట్టి వాళ్ళని ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ అనుభవం చాలా ఉంటుంది. రైట్, కాలర్ ఉన్నారు ఉషారాణి గారు వైజాగ్ నుంచి. ఉషారావు మాట్లాడండి, గురువు గారు ఉన్నారు. ఉషారావు గారు. సార్ నమస్కారం సార్. ఓం నమస్కారం. ఏమిటమ్మా సార్? నా పేరు భూషణ్ రావు సార్. భూషణ్ రావు గారు. ఓకే, భూషణ్ రావు గారు సార్ చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి సార్. 3/10/75 సార్. 3/10/75. భూషణ్ గారు ఆ రోజు ముందు పుడితే ఇంకా బాగుంటది కదండి. మీ పుట్టినరోజుకి భారతదేశం అంతా సెలవు ఇచ్చేవారు. అక్టోబర్ 2 అయితే గాంధీ జయంతి కదా. అవును సార్, అవును సార్. శుక్రవారం పుట్టినట్టు తెలుసా అండి? సార్ లేదు, తెలియదు సార్. మీరు పుట్టిన శుక్రవారం అండి. ఏం చేస్తున్నారు భూషణ్ గారు? సార్ విశాఖపట్నం సార్. ఏం చేస్తున్నారు మీరు? నేనా సార్, యాక్చువల్గా ఒక జాబ్ చేసి ఒక మేనేజర్, ఒక కంపెనీలో మేనేజర్గా చేసి రిజైన్ చేసి, త్రయోదశి కృష్ణపక్షము, బహుళ త్రయోదశి, ఇది వృషభ రాశి, సారీ తులారాశి. ఏం చెప్తున్నారు సార్? సార్ నేను జాబ్ కి రిజైన్ చేసి ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేశాను సార్. కొద్దిగా డౌన్ గా ఉంది బిజినెస్. ఎంతకాలం అయింది మొదలు పెట్టి? సార్ ఒక 1 year అయింది సార్. అంటే 3 పార్ట్నర్స్ చేస్తున్నాం. అది అందుకోసం సార్, అంటే ఏం చేయాలి ఏంటి అనేది కొద్దిగా చూడండి, ఎక్కడ లోపం ఉంది, ఎందుకు మీరు అనుకున్నది చేయలేకపోతున్నారు, ఒకసారి మీరు దృష్టి దాని మీద పెడితే కష్టమేమీ కాదండి. మీ ఆలోచన మంచిదే. మీరు ఉద్యోగం మానేసి, అంటే ఉద్యోగం చేయడం తప్పని నేను అనను, వ్యాపారంలోకి రావడం ఇంకా మంచిదే. ఎందుకంటే ఒక 50,000 రూపాయల ఉద్యోగం అంటే మంచి ఉద్యోగం అంటారు, 1,00,000 రూపాయలు అంటే ది బెస్ట్ ఉద్యోగం అంటారు, సంవత్సరానికి 12 లక్షలు, ఒక 30 ఏళ్ళు లెక్కేసుకుంటే 36 లక్షలు, 3,60,00,000, 3,60,00,000 వస్తుంది. అంటే లైఫ్ 30 ఏళ్ళు మనం ప్రతి నెల 1,00,000 రూపాయలు తీసుకొచ్చిన 1,00,000 రూపాయల్లో ఏమీ తినకుండా, అలాగే పెడితే మంచినీళ్ళు కూడా దాంట్లో తాగకుండా, ₹1 ఖర్చు పెట్టకుండా ఆ 1,00,000 రూపాయలు పక్కన పెడితే 30 సంవత్సరాలకి 3,60,00,000 వస్తుంది. హైదరాబాద్లో ఫ్లాట్ కూడా రాదు, డబుల్ బెడ్రూమ్. సో కాబట్టి బిజినెస్ చేస్తే ఎలా ఉంటుందో దాని మీద దృష్టి పెట్టండి.
నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. బిజినెస్లో రోజు డబ్బు వస్తూ ఉంటే డబ్బుతో వచ్చే మత్తు, డబ్బుతో వచ్చే కిక్కు ప్రపంచంలో ఏ మత్తు ఇవ్వలేదు. దాన్ని జాగ్రత్తగా డెవలప్ చేయండి సార్. నేను రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకోవడానికి ట్రై చేయండి. మీ జాతకానికి ఒక అద్భుతమైన రుద్రాక్ష చతుర్దశముఖి. ఇది కుదరకపోతే త్రయోదశి వేయండి. చతుర్దశి ఇది రుద్రనేత్ర స్వరూపము, స్వామివారి 3వ నేత్రము. శత్రు భయాలు లేకుండా, గ్రహపరమైన దోషాలు లేకుండా, అపమృత్యు బాధలు లేకుండా. దీనికి అధిపతి శని, అంటే మీ జాతకానికి సంబంధించింది. అది కుదరకపోతే త్రయోదశి, దాని తర్వాత 13. సో ఏది వీలైతే అది వేయండి. ఆ వేసేది ఖచ్చితమైనది వేయండి, వేసే పద్ధతిలో వేయండి, అసలైన రుద్రాక్ష వేయండి. అది వచ్చిన తర్వాత మార్పులు ఏంటో చూడండి. అలాగే మీ ఆలోచనలకు పదును పెట్టండి, ఎక్కడ లోపాలు అవుతున్నాయో అవి సరి చేసుకోండి. బిజినెస్ ఎలా పైకి తీసుకెళ్లాలో చూడండి. ఆల్ ది బెస్ట్. నల్గొండ నుంచి మరో కాలర్ ఉన్నారు, అశోక్ గారు. అశోక్ గారు నమస్కారం అండి. గురువు గారు ఉన్నారు, అశోక్ గారు మాట్లాడండి. అశోక్ గారు నమస్కారం సార్. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? బాగున్నా సార్, మీ బాగురా సార్? నాకేమండి ఫస్ట్ క్లాస్. ఆల్వేస్. మా చిన్నోని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. Date of birth ఏంటి? ఇప్పుడు నవంబర్ 15, 2009 సార్. నవంబర్ 15, 2009. అవును సార్. 12 నవంబర్. అవును సార్. 15 నవంబర్. 15 నవంబర్ 2009. త్రిశాంక్ పేరు. ఎవరిది ఇది? చిన్నోని సార్, చిన్నోని. కొడుకుది. ఆదివారం పుట్టినట్టు తెలుసా మీకు? సండే. అవును సార్. అవును సార్. మీరేం చేస్తున్నారు? నేను బిజినెస్ చేస్తా సార్. ఏం బిజినెస్ అండి? ఎలక్ట్రానిక్ షాప్ ఉంది సార్, షోరూమ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది సప్తమి, శుక్లపక్షము, శుద్ధ సప్తమి. ఇది మకర రాశి, ఆదివారము. రైట్. ఈ అబ్బాయికి ద్వాదశముఖి, 12 ముఖాలు, ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము ఈ రుద్రాక్ష. ఇది కుదరకపోతే అష్టముఖి కూడా వేయచ్చు. ఇప్పుడు ఈ అబ్బాయి సీనియర్ ఇంటర్ అనుకుంటాను, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లో ఉన్నాడు. సో ఈ అబ్బాయికి ద్వాదశముఖి రుద్రాక్ష వేయండి, చాలా బాగుంటుంది. కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపం, విఘ్నాలు లేకుండా. ఇందాక ఏదో మనం మాట్లాడుతున్నాం సీనియర్ సిటిజన్స్ గురించి. ఇవాళ పరిస్థితులు ఉన్నాయంటే ఉంటే ఇన్ని వృద్ధాశ్రమాలు ఎందుకు ఉంటాయి? తల్లిదండ్రులను నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్ళి అక్కడ పడేస్తున్నారంటే ఏమనాలి అసలు? అసలు ఎలా వీళ్ళకి మనసు బుద్ధి? వాళ్ళు ఎంత ఇదిగా వీళ్ళని పెంచుకున్నారు పిల్లల్ని. ఒక సామెత ఉంది, చిన్నప్పుడు చెప్పేవాళ్ళు తాత బొచ్చి తరతరాలు అని. ఇప్పుడు వీళ్ళు పంపిస్తే వీళ్ళ పిల్లలు పంపించారా? తలకాడే ఉంటుంది. సో అది కంటిన్యూ అవుతోంది. మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. అంటే వాళ్ళని రెస్పెక్ట్ చేస్తే వీళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం వాళ్ళు నేర్చుకుంటారు. ఎంతమంది అది ఇది సర్కిల్ ఇలాగే తిరుగుతుందని వాళ్ళకి ఎందుకు తెలియట్లేదు? మనం ఏం చేస్తాం? ఇది దౌర్భాగ్యమే నిజంగా. పేరెంట్స్ని తీసుకెళ్ళి అలా, అంతకంటే దురదృష్టం. ఇప్పుడు నేను ఈ మధ్యన నాకు ఒక వృద్ధాశ్రమాలు ఇంత పెరగడం ఎంత దురదృష్టం అంటే, అభివృద్ధి చెందుతున్నామో వెనక్కి వెళుతున్నామో. ఒకసారి నేను ఈ మధ్య ఏం చేశానంటే, మేము ఫ్రీ మీల్స్ మొన్నటి వరకు పెట్టాం. కరోనా నుంచి పెడుతూనే వచ్చాం. మొన్న ఆపాం కొన్ని రోజులు. నేను ఎవరి దగ్గర ఇన్ని సంవత్సరాలు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏమీ తీసుకోలేదు, ఏ రూపంలో కానీ తీసుకోలేదు. నాకు ఉంటే పెట్టాను, నేను ఏం తింటే అదే పెట్టాను. సరే, ఇప్పుడు అది మానేసి సీనియర్ సిటిజన్స్కి సేవ చేద్దాం అని అనుకున్నాను. ఎప్పుడో మా ఊర్లోనే ఒక స్థలం ఉంది, అది ఎప్పుడో వాళ్ళకి రాసాము, అక్కడ పెట్టడం కుదరలేదు. హైదరాబాద్లో చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనతో వచ్చింది. ఆలోచనతో వస్తే నాకు ఇలాగే ఒక టీవీలో మాట్లాడితే ఇది విషయం చెప్పగానే ఎంతమంది స్పందించారంటే, ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒక పెద్ద ఆయన, ఒక పెద్ద ఫ్యామిలీ ఒక బిల్డింగ్ ఫోటోలు పంపించి దాని డీటెయిల్స్ అన్నీ ఇచ్చి, ఇది మీరు వాడుకోండి సీనియర్ సిటిజన్స్గా. నేను ఐఆర్ఎస్ ఆఫీసర్ అయినా, నేను రిటైర్డ్, మా వైఫ్ నేనే ఉంటున్నాము, మా పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. ముందు పిల్లలతో మాట్లాడారా? నాతో మాట్లాడతామని అంటే మనం ఫోన్ కలిపారు. మీ పిల్లలతో మాట్లాడారంటే పిల్లలకి చెప్పాల్సిన అవసరం లేదు, ఇది మాకు సంపాదన, అది ఖాళీగానే ఉంటుంది, మేము వేరే దాంట్లో ఉంటున్నాం, ఇది మీరు వృద్ధుల కోసం ఇచ్చేసండి, మీరు అవకాశం ఇస్తే మేము వచ్చి సేవ చేసుకుంటాం అక్కడ అన్నారు. ఎంత గొప్ప విషయం. సరే, ఇదేదో బాగుంది. తర్వాత బెంగళూరు నుంచి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఫోన్ చేశారు. మీ డబ్బే ఎందుకు పెట్టాలి, మేము ఒక సాఫ్ట్వేర్ ఏఐతో జనరేట్ అయ్యే ఒకటి కొత్తది ప్రాజెక్ట్ మీకు ఇస్తాము, మీ దాంట్లో మీరు పెట్టండి, దాంతో వచ్చే ఇన్కమ్, అది ఇన్కమ్ ఎలా రావాలో మేమే జనరేట్ చేస్తాం, మా టీం వస్తుంది, వచ్చిన ఇన్కమ్ దానికి ఉపయోగించండి. ఇలా ఎవరు సలహాలు చెప్పారు. సరే, ఈ పెద్ద ఆయన మళ్ళీ ఫోన్ చేసి అడిగారు నన్ను, మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు సార్ అని. ఆ పెద్ద ఆయన అనేసరికి నాకు సిగ్గేసింది. నేను అనుకున్నాను, ఇది గొప్ప పని ఏమిటండి, దురదృష్టం, ఇలాంటివి చేయాలని ఆలోచన రావడం దురదృష్టం. ఇప్పుడు ఈ ఆలోచనలు ఇవన్నీ చూసిన తర్వాత మానేద్దాం అనుకుంటున్నాను, నేను చేయదలుచుకోలేదు, విరమించుకుంటున్నాను సార్ అన్న. ఎందుకు అన్నాడు ఆయన.
వృద్ధాశ్రమాలు పెడతాం, వృద్ధులు రండి అని చెప్పి పిలవడం అది అభివృద్ధికి సంకేతమా లేకపోతే దిగజారుడు తలానికి సంకేతమా? మేము ఇంకా మీ పిల్లలు తరిమేస్తే మా దగ్గరికి రండి అని చెప్పడం నిజంగా దురదృష్టం. ఈ వృద్ధాశ్రమాలు లేని సమాజం కోరుకోవాలి, అనాథాశ్రమాలు లేని సమాజం కోరుకోవాలి, వృద్ధాశ్రమాలు లేని సమాజం కోరుకోవాలి. కానీ ఒక రకంగా ఆదరణ ఉంటుంది, మనం పెడితే బాగానే ఉంటుంది, కానీ మనమే ప్రోత్సహించినట్టు ఉంటుందని నా మనసు అంగీకరించలేదు. ఈ లేని సమాజం కోరుకోవాలి. కానీ మీరు అన్నట్టుగా ఆ లేని రోజు అంటే పేరెంట్స్ని అందరూ జాగ్రత్తగా చూసుకునే రోజు, ఇంతకుముందు అలాగే చూసుకునేవాళ్ళు, తల్లిదండ్రులని నెత్తిన పెట్టుకొని చూసుకునేవాళ్ళు. మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళని అందరినీ మా నాన్న వాళ్ళు అందరూ బాగా చూసుకున్నారు. కానీ ఇప్పుడు అలా కనిపించట్లేదు. ప్రైవసీ అని కానీ అవి లేకపోవడం వల్లనే, వాళ్ళు పెద్దవాళ్ళు ఇంట్లో లేకపోవడం వల్లనే ఇప్పుడు అంతే ఫ్యామిలీస్ ఎలా అవుతున్నాయో చూస్తున్నాం కదా. మంచి చెడు చెప్పేవాళ్ళు లేరు. వీళ్ళు ఆరోగ్యంగా, అప్పుడు కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, పెద్దవాళ్ళు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏమీ చేయలేరు అనుకుంటే పొరపాటు. వాళ్ళు అయితే అయిపోయింది, ఎందుకు పనికిరారంటే రేపు 16వ తారీఖు సింగీతో శ్రీనివాసరావు గారి సినిమా ఉంది. ఆయన ఏజ్ 94 పూర్తయి 95లో అడుగు పెట్టాడు. ఆయన 95 సంవత్సరాల వయసులో ఆయన సినిమా తీసి రేపు 16వ తారీఖు రిలీజ్ చేస్తున్నాడు. సో వయసు అనేది కేవలం ఒక నెంబర్ గేమ్ మాత్రమే. సో పెద్దవాళ్ళని మీరు తక్కువ అంచనా వేయకండి. వాళ్ళ సలహా ఎప్పుడు మీకు, వాళ్ళ సహకారం ఎప్పుడూ ఉపయోగపడుతుంది. వాళ్ళని గౌరవించండి, రెస్పెక్ట్ చేయండి. డీటెయిల్స్ చెప్తారా చివరిగా? మీ పర్యటన డీటెయిల్స్. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. రేపు థర్స్డే వెళదాం అనుకుంటున్నాను. భీమవరం అండి, విజయవాడ. సౌత్ ఇండియాలో ఎక్కడికో ఒకటి వెళ్ళడం ఈ మధ్యకాలం ఆపేశాను. ఇప్పుడు రేపు థర్స్డే భీమవరం అండ్ విజయవాడ వెళ్తాం. ఆపేయడానికి కారణం ఏమైనా ఉందా? ఈ ఎండలు ఎందుకు మనం వెళ్ళి ఇబ్బంది పెట్టడం వాళ్ళు. యాక్చువల్గా లాస్ట్ వీక్ అయితే నిజామాబాద్ వెళ్ళాలి, నిజామాబాద్ పోలేదు. అంతకు ముందు వారం ఖమ్మం వెళ్ళాలి, పోలేదు. ఈ సమ్మర్ అయిన తర్వాత వెళ్దామని ఆగాను. సో ఇప్పుడు మళ్ళీ ప్రారంభించడంలో విజయవాడ అండ్ భీమవరం. ఇక మీరు భారతదేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ ఉంటుంది. నేను సౌత్ ఇండియా మాత్రమే అటెండ్ అవుతాను. దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, మీరు అక్కడికి వెళితే, అంటే బెంగళూరులో మీరు ఉంటే ఇన్ఫాంట్రీ రోడ్లో ఈ సంస్థ ఉంటుంది. మీరు అక్కడికి వెళితే నాతో మాట్లాడాలి అని మీరు అనుకుంటే, మా వాళ్ళు ఒక స్పెషల్ రూమ్లో మిమ్మల్ని కూర్చోబెడతారు. స్పెషల్ స్క్రీన్ ముందు మీరు ఉంటారు. అటు మీరు ఇటు నేను ఎదురుబెదురుగా మనం కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా నాతో మాట్లాడాలి అనుకుంటే సౌత్ ఇండియాలో మీరు ఎక్కడికి వెళ్ళినా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సో ఆ రకంగా మాట్లాడుకునే అవకాశం ఉంది. హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్స్ తీసుకోను. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. నాకు ఈ అపాయింట్మెంట్ రికమెండేషన్స్ ఏముండవు. రైట్. ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో పాటుగా నేటి సమాజానికి ఏం కావాలి, పెద్దవాళ్ళని ఎలా చూసుకోవాలనే విషయాలు కూడా చాలా చెప్పారు. అలాగే నకిలీలకు మోసపోకుండా ఒక మంచి రుద్రాక్ష ధరిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో కూడా చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఇదే వాల్టి రుద్రాక్ష కార్యక్రమం. నమస్తే.